హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం సుప్రసిద్ధ శివక్షేత్రమైనటువంటి శ్రీకాళహస్తి గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ జ్ఞానప్రసూనాంబ అమ్మవారి నడుముకు ఉన్నటువంటి నాగవడ్డానాన్ని దర్శించుకుంటే ఏలినాటి శని ప్రభావం తగ్గుతుందిట అండి. అంతేకాకుండా ఇక్కడ జరిగేటటువంటి రాహుకేతు పూజలు కూడా విద్యార్థులు విద్యలో వెనుకబడి ఉన్న, కళ్ళకి సంబంధించినటువంటి ఎటువంటి ఇబ్బందులున్నా, అలాగే వివాహం త్వరగా అవ్వాలన్నా కూడా ఈ పూజలు సత్ఫలితాన్ని ఇస్తాయిటండి. నచ్చితే తప్పనిసరిగా ఒకసారి దర్శించుకోండి, లైక్ చేయండి. థ్యాంక్స్ అండి. హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం సుప్రసిద్ధ శివక్షేత్రమైనటువంటి శ్రీకాళహస్తి గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ జ్ఞానప్రసూనాంబ అమ్మవారి నడుముకు ఉన్నటువంటి నాగవడ్డానాన్ని దర్శించుకుంటే ఏలినాటి శని ప్రభావం తగ్గుతుందిట అండి. అంతేకాకుండా ఇక్కడ జరిగేటటువంటి రాహుకేతు పూజలు కూడా విద్యార్థులు విద్యలో వెనుకబడి ఉన్న, కళ్ళకి సంబంధించినటువంటి ఎటువంటి ఇబ్బందులున్నా, అలాగే వివాహం త్వరగా అవ్వాలన్నా కూడా ఈ పూజలు సత్ఫలితాన్ని ఇస్తాయిటండి. నచ్చితే తప్పనిసరిగా ఒకసారి దర్శించుకోండి, లైక్ చేయండి. థ్యాంక్స్ అండి.